వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయసి హర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం, జానపద కళా పురస్కారాల కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ద్వారా నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి ఆవిర్భావం. ఘనంగా జరుగుతున్న NTPC పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో నిర్వహించిన సమీక్షలో పెద్దపల్లి జిల్లా నుంచి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయసి హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి హాజరయ్యారు. ఈ సమీక్షలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలలు చేపట్టిన అభివృద్ధి పనులు, బడిబాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. మన పెద్దపల్లి జిల్లా నుంచి విద్యాశాఖ అధికారి డి మాధవి, వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాబోయే 3.5 సంవత్సరాల వ్యవధిలో సాచురేషన్ పద్ధతిలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీల ద్వారా స్క్రూటీని చేయించి అర్హులైన నిరుపేదలైతే పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలో చివరాయకట్టు వరకు సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్యాచరణ చేపట్టిందని, అవసరమైన డిజైన్, DPR రూపకల్పన పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరి కంటే 2 ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని, రైతులను ఒప్పిస్తూ కూరగాయల పంట విస్తరణ చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మేవాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కోయసి హర్ష మాట్లాడుతూ, అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు పకడ్బందీ చర్యలు జిల్లాలో చేపట్టామన్నారు. జిల్లాలో ఉన్న 500 పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన పనులు పూర్తి చేశామని, రాబోయే విద్యా సంవత్సరంలో నాణ్యతతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. బోధన పద్ధతులపై సైతం ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కార్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, తమ ప్రాంతంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం వల్ల అంతర్గం పాలకుర్తి మండలాలు తొలిసారి సాగునీరు వచ్చిందని అన్నారు. గతం కంటే రైతులకు 2 పంట పండిస్తున్నారని, పూర్తి స్థాయిలోగానే మద్దతు ధరతో కొనుగోలు చేశామని, రైతులకు 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ జరిగిందన్నారు. విద్యారంగంలో మంచి అభివృద్ధి పెద్దపల్లి జిల్లాలో జరుగుతుందని, పాఠశాలలు మౌలిక వస్తువుల కల్పన, నూతన ఉపాధ్యాయుల నియామకం జరిగిందన్నారు. సింగరేణి ప్రాంతంలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. సింగరేణి, NTPC, RFCL, కేశవరం సిమెంట్ వంటి సంస్థల DMFT నిధులు జిల్లాకు రావడం లేదన్నారు. సింగరేణి, NTPC యాజమాన్యాల ద్వారా రామగుండం, మంతని ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు మౌలిక వస్తువుల కల్పన, అదనపు ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం వసంత్ నగర్లో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం, జానపద కళా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి తండ్రి స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. కాగా ఈ క్రీడా పోటీలలో 16 జట్లు పాల్గొనగా ఫైనల్స్ మ్యాచ్ ములుగు జిల్లా సమ్మక్క సారాలమ్మ మేడారం కరీంనగర్ జట్ల మధ్య జరగగా మేడారం జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు, తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకులబడనం కృష్ణమోహన్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతలతో కలిసి నరహరి చేతుల మీదుగా 50,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, తాను పుట్టిన గడ్డపై మమకారంతో ఈ ప్రాంతంలోని పేదలకు సాయం చేయాలన్న ఆలోచనతో IAS అధికారి నరహరి ఆలయ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపడుతూ తన ఆలోచన ద్వారా ప్రభుత్వానికి సలహాలు అందిస్తూ నరహరి దేశానికి రోల్ మోడల్ నిలుస్తున్నారని అన్నారు. తన బాధ్యత యాజ్ ఐఏఎస్గా ఎక్కడ చేసినా ఏ పని చేసినా ఒక గుర్తింపు, ఒక కొత్తదనం,
ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది. కలెక్టర్గా, ఉత్తమ కలెక్టర్గా 3 సార్లు అవార్డులు, బేటీ బచావో బేటీ పడావో అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత నరహరి గారికి దక్కుతుంది. ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు, ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది. అంటే నరహరి సార్ టీము, రాము గారు కానీ వారందరూ కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్, ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్. ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ, గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్కు, ఆలయ ఫౌండేషన్ సభ్యులకు, నరహరి సార్కి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 2013లో తెలంగాణ వస్తున్న తరుణంలో, మొగలాబండం గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు అంటే చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ వస్తుందంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా, వైద్య, ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ మొత్తం వివరించినారు. సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం, తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం. మన దేశం చాలా గొప్ప దేశం, మన భారతదేశం చాలా గొప్ప దేశం. అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నా, ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి, అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ వాళ్ళతో మమేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడూ మమేకమై ఉండడంతో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి. మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి. వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలనే మరొకసారి తెలియజేసుకుంటూ, క్షణ క్షణం ఆయన శరీరంలోని కణ కణం మాతృభూమి కోసం, తను పుట్టినటువంటి ఈ బసంత్ నగర్ గడ్డ కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల అభ్యున్నతి కోసం విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, చివరికి ఈ మట్టిలో మాణిక్యాలని జానపద గళాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జానపద కళాకారులను గుర్తించడంలో ఈయన ఈ రాష్ట్రానికే కాదు ఒక ఐఏఎస్ అధికారిగా దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచినందుకు నేను తమ్ముడిగా ఆయనను సన్మానం చేసుకోవాలి, నన్ను సన్మానం చేసుకోవడమా? ఎస్ యూత్. ఈ సందర్భంగా స్వరవీణవాణి, రమణమూర్తి, రుక్మపట్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదు ప్రదానం చేసిన నరహరి యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూట్యూబ్ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని కొత్తగా ఆవిర్భావమైన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం డిస్ట్రిక్ట్ గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు అనంతల శివప్రసాద్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డిలు సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి శనివారం సాయంత్రం అధికారికంగా ప్రారంభించింది. ఈ క్లబ్కు నూతన అధ్యక్షులుగా కొమరవెల్లి సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా వేణిశెట్టి నటరాజశేఖర్, కోశాధికారిగా కట్టుకు శ్రవణ్, ఉపాధ్యక్షులుగా దొంతుల గంగాధర్తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 320G గవర్నర్ నడిపల్లి వెంకటేశ్వరరావు, ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా అనంతల శివప్రసాద్, ఇండక్షన్ ఆఫీసర్గా ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డిలు హాజరై నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి క్లబ్కు సర్వాధికారాలను కల్పించారు. అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి బ్యానర్ అధికార పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్లబ్ అంటే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు సాయం చేయడం కోసమేనని, ఇందులో మనకు ఎవరు డబ్బులు ఇవ్వరని, మన డబ్బులని మనం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. క్లబ్ కార్యవర్గ సభ్యులకు తమ పదవిలో ఉంటూ వారు చేపట్టాల్సిన విధులను వివరించారు. లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందిస్తూ రావడం జరుగుతుందని, లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు, తక్కువ ఖర్చుతో సిటీ స్కాన్ సేవలను కూడా మన కరీంనగర్ ప్రాంతంలోనే అందిస్తున్నామని వెల్లడించారు. చరిత్రలో అనుగా జరిగే సంఘటన. మరి దానికి నాయకత్వం వహిస్తూ 3 క్లబ్లు, అటు గోదావరి కని క్లబ్ కానీ, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి కానీ, ఈనాడు మరి గోదావరి కని వాసవి క్లబ్, 3 క్లబ్లను కూడా జన్మనిచ్చిన జన్మ ప్రదాత ఈనాడు స్ఫూర్తి క్లబ్, మరి గోదావరి కని స్ఫూర్తి క్లబ్ ప్రెసిడెంట్ గారికి, మా క్యాబినెట్లో ఉన్న 2 అధికారులు, అలాగే జెర్సీ గారు మరి ఈ క్లబ్ను ఈ స్థాయికి క్లబ్లో పెర్ఫామ్ ఇచ్చినందుకు, అలాగే దీంతో పాటు వారు 5 MJF కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్లబ్ అప్రిషియేట్ ఆల్ ది టీమ్ ఆఫ్ స్ఫూర్తి. అలాగే మరి ఇప్పుడు సుధాకర్ గారు, జనరల్గా కొత్త క్లబ్లకు యువకులు ఉంటారు, కానీ మంచి అనుభవం వస్తుంది. గోదావరి కల్లో చాలా సివిల్లో చాలా కాలంగా వారు సేవలు కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా సేవలు ఇస్తూ మరి అన్ని అనుభవాల వ్యక్తిని మరి క్లబ్కు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి వారి ఆధ్వర్యం లోపల మరి ఈనాడు ఈ వాసవి క్లబ్ వారి అనుభవంతో పాటు ఇక్కడ ఉన్న గైడింగ్ లైన్స్ ఎవరైతే రాబోతున్నారో వారందరూ అధ్యయనం లోపల ఈ ప్రాంతం లోపల ఉన్నతమైన సేవలు ఇస్తుందని భావిస్తూ మరి ఇద్దరు కూడా మనకు అనుభవస్తులైన పీడీజీలు మనకు నైజం అంటే ఏంటి, నైజం యొక్క పుట్టుకొడతారు ఎలా ఏర్పడ్డది, దీనికోసం ప్రధానంగా మనం సేవ చేస్తున్నాము. సమాజంలో ఒక మనిషి తను బతకడమే కాకుండా తనకన్నా కింద ఉన్న ఆర్తులు సేవ యొక్క ఎవరికైతే ఆపద ఉంటున్న వాళ్ళని ఆదుకోవడానికే లైనిజం అనేది ఈరోజు దాదాపు 200 ప్రపంచంలో 200 దేశాల్లో సేవలు ఇంకా ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ ఇరుకుల ఆనంద్, DCJS జయప్రకాష్ చావడం, GDT చేగంటి నరేష్, రీజన్ చైర్పర్సన్ నీల్పూర్ సంపత్రావు, జోన్ చైర్మన్ గుంత వినోద్, కజంపురం రాజేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నాలుగు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, ఫాస్ట్ ప్రెసిడెంట్స్ తాటిపల్లి రాజ్ కుమార్, రావికంటి శశి, చేగంటి విక్రమ్, కొల్లూరి విజేందర్, నల్లమాసు మల్లికార్జున్, కట్టుకు ప్రవీణ్, అజీం, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని అధ్యక్షులు చందర్ గుప్తా, కిషోర్ బాలాజీ, లయన్స్ క్లబ్ జ్యోతి నగర్ ప్రగతి అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. NTPC పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరిహర దేవాలయం శివాలయం ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ మాట్లాడుతూ హరిహర దేవాలయంలోని ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆదివారం 108 కళాశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే గణపతి హోమం, రుద్రహోమం కార్యక్రమాలను నిర్వహించి పూర్ణావతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి శర్మ, సత్యనారాయణ శర్మ, గంగాధర శాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సంపత్రావు, గిరి, కొలిపాక మల్లయ్య, సుజాత, వెంకటరెడ్డి, కవిత భక్తులు పాల్గొన్నారు.
ఓం లం నమస్తే గణపతరే తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం భర్తాసి తమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా భస్మే సత్యం భస్మే స్వాహా అవస్వాద అవపురస్తాద అవోత్తరాస్తాద అవదక్షిణాస్తాద అవచోత్వాస్తాద అవాధరాస్తాద సర్వతో మాం పాహి పాహి సర్వదా స్వాహా ఆయతే సర్వం జగదంతః సర్వం జగదంతః సర్వం జగదంతః ప్రత్యేతే తం భూమిరామో నమో నమః తం చక్వారిణా తమవస్థాత్రయాతీతః తం దేహత్రయాతీతః తం కాలత్రయాతీతః తం మూలాధారయతో నిత్యం తం శక్తిత్రయాత్మకః తాం యోగినః ప్రణామం మోరముచ్చారయామి. హరిహర దేవాలయంలో ఉండేటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు 3 రోజులు అతి వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు నాడు 108 కలశాల చేత ఉచ్చ విగ్రహాలకు మహా అభిషేకం అనేటువంటి జరిగింది. తదుపరి హోమాలు, గణపతి హోమం, సూక్తాలు, రుద్ర హోమం జరిగినాయి. తదుపరి నవ కలశాలు బ్రహ్మకలశ ప్రతిష్టాపన చేసినటువంటి ఆ కలశాలతోని క్షేత్ర పాలకులు బలిచ్చి బలిపర్యంతరము పూర్ణావధి హోమం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి భక్తులందరూ కూడా పాల్గొని అతి వైభవంగా ఈ సంవత్సరం చాలా వైభవంగా లోక కళ్యాణం కొరకై ఈ జ్యోతినగర్ కాలనీవాసులకై మనం నివసించేటువంటి ఆ విద్యుత్ శక్తి కర్మాగారం కూడా చాలా అభివృద్ధి కలగాలని ఈ మున్సిపాలిటీ ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా పాడి పంటల చేత అధిక వర్షాలు కురుస్తూ అంత సుఖంగా ఉండాలని చెప్పేసి వేద బ్రాహ్మణోత్తరుల చేత ఈరోజు సంకల్పం చేసి అందరూ సుఖ సంతోషాలు ఉండాలంటే ఉద్దేశం చేత ఈ కార్యక్రమం అటువంటి విజయంగా జరిగింది. ఇంకా ఇప్పుడు పూర్ణావతి తదుపరి ఎన్ని కార్యక్రమం చేసినా కానీ అన్నదానం అనేటువంటి లేకుంటే చాలా ఎదుగుతుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా 12:30 నుంచి మా ఒక ఈరి గారు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మా ఆలయ నూతనమైనటువంటి ఎన్నుకున్నటువంటి విశ్వనాథ్ గారు, మరి అదే గిరి గారు, సంపత్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళు కూడా పాల్గొని చాలా వైభవంగా మాకు కొబ్బరి చేసేసి అన్ని కళాకులు కూడా విజయవంతం చేస్తున్నారు. అన్నదానికి సహకరించిన అందరి భక్తులందరూ కూడా సుఖ సంతోషాన్ని మేము సంపూర్ణమైనటువంటి ఆశీర్వదిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. వరణమ పార్వతీపదే హరహర మహాదేవ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. గోదావరి కని సంజయ్ గాంధీ నగర్ ఓరియా గుడిసెలకు చెందిన 5 నెలల నిరుపేద గర్భిణీ శ్రీ ఊర్వశికి ఆదివారం నీడ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పోషకాహారం అందించారు. ఊర్వశి మొదటి కాన్పు సందర్భంగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఉద్దేశంతో నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నీడదాత ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులు తమ కుమార్తె హన్సిక పుట్టిన సందర్భంగా వారి ముఖాల్లో సంతోషాన్ని నిరుపేద గర్భిణీ స్త్రీలో చూడాలని, వారిలాంటి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మంచి ఉద్దేశంతో గత నెల పోషకాహారం అందించారు. అలాగే 2 నెలలు కూడా బాదం, పిస్తా, ఖర్జూర, మదర్ హాలిక్స్ పండ్లు పోషకాలతో కూడిన ఆహారం అందించారు. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద గర్భిణీ స్త్రీ పోషకాహారం అందకుంటే పిల్లలు పోషకాహారాలు పొందుపడతారని, అలాంటి పేద గర్భిణీలకు మొదటగా పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన పిల్లలకు నీడ గత 3 సంవత్సరాలుగా 9 మంది నిరుపేదలకు గర్భిణీలకు డెలివరీ అయ్యే వరకు అందించడం జరిగిందని తెలిపారు. ఎక్కడ నిరుపేద గర్భిణీలు ఉన్నా
నీడా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని తెలిపారు. స్థానిక సంజయ్ గాంధీ నగర్ గోదావరికానికి చెందిన నిరుపేద గర్భిణి ఊర్వశికి గత నెల క్రితం మనం ధర్మపురి నాగలక్ష్మి రమేష్ దంపతులకు హైదరాబాద్లో వృత్తిరీత్యా ఉంటారు. తను ఒక బ్యాంకులో పనిచేస్తారు. సో వాళ్లకు పాప పుట్టిన సందర్భంగా లాస్ట్ టైం మాతృ దినోత్సవం రోజు ఈ కాబోయే అమ్మకు పోషకాహారం పండ్లు అందించడం జరిగింది. అదే సందర్భంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం 2వ నెల కూడా పోషకాహారం అందించమని ధర్మపురి రమేష్ నాగలక్ష్మి దంపతులు ఆ పాప పేరు మీద అందించమని చెప్పారు. సో ఆ సందర్భంగా 2వ నెల కూడా పోషకాహారం అందించడం జరుగుతుంది. ఈ పోషకాహారం తీసుకొని ఆమె హెల్దీగా ఒక పండంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనియాలనే గొప్ప ఉద్దేశంతో నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఉద్దేశాన్ని సపోర్ట్ చేసినందుకు రమేష్ నాగలక్ష్మి దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలోని పిల్లలకు బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్న కాపు ప్రవీణ్, సాయి శృతిలు నోట్బుక్స్ పంపిణీ చేశారు. 6th వైస్ ఈ మేరకు గోదావరికని మార్కండే కాలనీకి చెందిన బ్యాంకింగ్ బిజినెస్ కాపు ప్రవీణ్, సాయి శృతి ఆదివారం గాంధీనగర్లోని MDHWS ఆశ్రమానికి వచ్చి పిల్లలకు నోట్బుక్స్ అందజేసి అన్నదానం చేశారు. అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సాయం చేసి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు లక్ష్మి, పొల్లుడసారి వర్షిణి, పొల్లుడసారి కుమారస్వామి, విఘ్నేష్, సాద్విక్, దిలీప్ కుమార్, మల్లయ్య, లక్ష్మి, ఆశ్రమ నిర్వాహకుడు పోషంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయసి హర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం, జానపద కళా పురస్కారాల కార్యక్రమం. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా నూతన క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి ఆవిర్భావం. ఘనంగా జరుగుతున్న NTPC పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.